హాయ్ ఫ్రెండ్స్, ఊర మిరపకాయలను ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ముందుగా కొంచెం కారం ఉన్న మిరపకాయలను తీసుకొని వాటిని ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత. తర్వాత మజ్జిగను పల్సగా చిలికి అందులో కొంచెం ఒక నిమ్మకాయ పిండి మిరపకాయల మునిగేంత వరకు పోసుకొని మూత పెట్టుకొని వాటిని ఒక 3 రోజులు నిల్వ ఉంచాలి. రోజు కలుపుతూ ఉండాలి. వాటిని 3 రోజుల తర్వాత ఇలా ఉంటాయండి. వాటిని ఎండలో తీసుకెళ్ళి పెట్టాలి. మంచిగా అవి ఎండేంత వరకు రోజు ఎండలో పెట్టుకొని సాయంత్రం ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే ఎండలో పెట్టాలి. అవి మంచిగా గలగల అనేంత వరకు ఎండబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకోవాలి. మనం పప్పు సాంబారు చేసుకున్నప్పుడు వీటిని వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, ఊర మిరపకాయలను ఇంట్లోనే ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చాలా ఈజీ అండి. ముందుగా కొంచెం కారం ఉన్న మిరపకాయలను తీసుకొని వాటిని ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి తగినంత. తర్వాత మజ్జిగను పల్సగా చిలికి అందులో కొంచెం ఒక నిమ్మకాయ పిండి మిరపకాయల మునిగేంత వరకు పోసుకొని మూత పెట్టుకొని వాటిని ఒక 3 రోజులు నిల్వ ఉంచాలి. రోజు కలుపుతూ ఉండాలి. వాటిని 3 రోజుల తర్వాత ఇలా ఉంటాయండి. వాటిని ఎండలో తీసుకెళ్ళి పెట్టాలి. మంచిగా అవి ఎండేంత వరకు రోజు ఎండలో పెట్టుకొని సాయంత్రం ఇంట్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఉదయాన్నే ఎండలో పెట్టాలి. అవి మంచిగా గలగల అనేంత వరకు ఎండబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకోవాలి. మనం పప్పు సాంబారు చేసుకున్నప్పుడు వీటిని వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.